ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం తండ్రి. మరి నీ బిడ్డలుగా మేము ఈ లోకంలో నీకోసం ఎలా జీవించాలో మా అందరితో మాట్లాడు తండ్రి. మా హృదయాల్ని దర్శించండి, మా అందరితో మాట్లాడి మా జీవితాలను నీ కొరకు గొప్పగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులనై ఉండుడి. 1 Corinthians chapter 15 verse 58. Always abounding in the work of the Lord, for as much as you know that your labor. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నానండి. ఎంతమంది దేవుడి పరిచర్యలో వాడబడుతున్నారు? అంతేకాకుండా ఎంతమంది దేవుడి పని చేస్తూ ఉన్నారు? మరి దేవుడి పరిచర్య అంటే మనం ఏదో పోయి సువార్త చెప్పాలనో, మిషనరీ వర్క్ చేయాలనో కాదు, కానీ నేను ప్రతి ఒక్కరు వాక్యం చెప్పాలని, ప్రతి ఒక్కరూ పాటలు పాడాలని ఇట్లాంటివి ఏం లేవండి. దేవుడి పరిచర్య అంటే చాలా చిన్న పని దగ్గర నుంచి కూడా పెద్ద పని వరకు దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఒకసారంట ఒక మందిరంలో మరి యవనస్తులందరూ కూడా మరి మందిరాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. అయితే అందులో ఒక యవనస్తుడు సడన్గా, అంటే బయట నుంచి ఒక యవనస్తుడు ఎంటర్ అవుతాడనమాట మందిరంలోకి. అందులో నుంచి ఒక యంగ్ గర్ల్ని చూసి ఒక అతను అంటాడు, మీకు ఏమైనా జాబ్ కావాలా? నా దగ్గర మంచి పోస్ట్ ఉన్నాయి, మీకు కావాలంటే నేను ఇస్తాను, హెల్ప్ చేయగలుగుతాను మీకు జాబ్ కోసము అని చెప్పేసి అతని కార్ దగ్గరికి వెళ్ళి ఒక విజిటింగ్ కార్డ్ తీసి ఆ గర్ల్కి ఇస్తాడనమాట, అమ్మాయికి ఇస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటది, వెయిట్ చేయండి నేను కూడా వస్తానని చెప్పి తన కార్ దగ్గరికి వెళ్ళి తన విజిటింగ్ కార్డ్ ఇస్తుంది. అయితే అతను షాక్ అవుతాడనమాట. అతను ఏదో జాబ్ లేకోకుండా, ఏం పని పాట లేకోకుండా ఇక్కడ చర్చ్లో వచ్చి పని చేస్తుందేమో అనుకున్నాడు. అయితే ఆ అమ్మాయి చాలా మంచి కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తుంది. అతను షాక్ అవుతారనమాట. మీరు ఇంత మంచి కంపెనీలో మేనేజర్గా ఉండి ఇంత డబ్బులు సంపాదించి మీరేంది దేవుడి మందిరంలో వచ్చి ఇక్కడ మరి తుడుస్తున్నారు, ఊడుస్తున్నారు అని అంటాడనమాట. అప్పుడు అమ్మాయి అన్న మాటలు ఏంటంటే, దేవుడి సన్నిధిలో మనం ఎంత చేసినా చాలా తక్కువ వారము అని చెప్తుందనమాట. అప్పుడు అతనికి అర్థమవుతుంది, అంటే దేవుడి కార్యాలు చేయటానికి మన యొక్క ఉద్యోగమో లేకపోతే మనకున్న హోదానో ఇవేవి కూడా అడ్డు రాకూడదు అని. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే మరి దేవుడు మన పట్ల చూపించిన కృప మాత్రమే. దేవుడి సన్నిధిలో మరి కసువు ఊడ్చడమో లేకపోతే తుడవడమో, చీరలు వేయడమో ఇలాంటి పనులు మరి చాలా చీప్గా అని అనుకుంటుంటారు చాలామంది. కానీ దేవుడి సన్నిధిలో మనం ఏ చిన్న పని చేసినా, చాపలు చుట్టినా కూడా అది చాలా గొప్ప ధన్యత అనిగా మనం భావించాలి. అందరికీ రాదు ఆధిక్యత, వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మనం చేయగలిగితే ధన్యులము. మరి అమ్మాయి ఎంత గొప్ప మేనేజర్ పోస్ట్లో ఉన్నప్పటికి కూడా దేవుడి సన్నిధిలో తగ్గించుకొని అక్కడ ఊడుస్తూ తుడుస్తున్నప్పుడు వేరే ఆ వ్యక్తి అలా అనుకున్నాడు. కాబట్టి ఈరోజు చాలామంది దేవుడి సన్నిధిలో మనం పనిచేసేవారుగా ఉన్నామా? చిన్న చిన్న పనులైనా సరే దేవుడి సన్నిధిలో ఆసక్తి కలిగి ఉన్నామా? మరి ఒకవేళ అలాంటి పనులు మనకి అవైలబుల్లో లేకపోతే, ఇప్పుడు ప్రజెంట్ మందిరాలు దూరంగా ఉన్నాయి, చాలామంది సిటీస్లో ఉంటున్నారు. సో అలాంటి సమయంలో మనం ఏం చేయగలుగుతాం? ప్రభువు కొరకు నేను ఏం చేయగలుగుతాం? మనం ఉన్న స్థలంలో ప్రార్థన చేయగలుగుతాం కదా, అంతే కదా. దానికోసం మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు ఎంతోమంది బయట దేశాలకు వెళ్ళి సువార్త చెప్తున్నారు. ఎంతోమంది మరి మిషనరీలుగా వెళ్ళి అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తున్నారు. ఎంతోమంది సువార్థికులుగా వెళ్తున్నారు. ఇలా ఎంతోమంది దైవజనులు ప్రతిరోజు ప్రయాసపడుతూనే ఉన్నారు. అనేక రీతిలుగా పరిచర్యని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి మన మీద ఉన్నటువంటి భారం ఏంటి అంటే, మనం వాక్యం చెప్పకపోవచ్చు, పాటలు పాడకపోవచ్చు, లేకపోతే పరిచర్యలో ఇంకేమేమో చేయలేకపోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం చేయగలుగుతాం. కాబట్టి ప్రభువు కార్యాభివృద్ధి జరగడానికి మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. మరి మనకు ఆసక్తి ఉందా? దేవుడు పనులు చేస్తున్న వారి కోసం నేను ప్రార్థన చేయాలి, దేవుడి కోసం ప్రయాసపడుతున్న వారి కొరకు నేను ప్రార్థన చేయాలి, నేను కూడా ఈ పనిలో పాలిభాగస్తురాలుగా ఉండాలి, పాలిభాగస్తుడుగా ఉండాలని మనం ఆశపడుతున్నామా? మనకు వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను కూడా రిఫ్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా?
దేవుడు ఇచ్చే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనమాట. ఒక్కసారి చేయి జారిపోతే మళ్ళీ మనం ఎప్పటికీ కూడా పొందుకోలేం కాబట్టి మరి ఏ చిన్న పని మనకి మందిరంలో ఇచ్చినా లేకపోతే ఎవరైనా దైవ సేవకులు చెప్పినా దయచేసి వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడికి చిన్న పని పెద్ద పని అని ఏం తేడా లేదండి. మరి దావీదు ఒకసారి యుద్ధానికి వెళ్తాడనమాట. అయితే మరి అందరు కూడా అలసిపోయి ఉంటారు. కొంతమంది మాత్రమే యుద్ధానికి వెళ్ళి తమ పిల్లల్ని వాళ్ళ భార్యలను అందరినీ తెచ్చుకొని అలాగే అక్కడ దోపుడు సొమ్ము తీసుకొని వస్తే యుద్ధానికి వచ్చిన వాళ్ళు అంటారు, మరి యుద్ధానికి రాని వాళ్ళకి మనం ఏమి ఇవ్వద్దు, కేవలం వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళ పిల్లల్ని మాత్రమే ఇద్దామని చెప్తారనమాట. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, మరి యుద్ధంకి వచ్చిన వాళ్ళు మరి ఎంత ఇంపార్టెంటో యుద్ధానికి వెళ్ళక ముందు ఆ సామాన్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, ఆ వస్తువుల్ని కాపలా కాసే వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే ఒక మనిషి మరి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నప్పుడు మరి దేవుడి సన్నిధిలో మరి కనిపించే వాళ్ళు కొంతమందే, వెనకాల నుండి చాలామంది పనిచేస్తుంటారండి, అది మనకి కనిపించదు. కాబట్టి మరి ఆ కనిపించని వ్యక్తులు మనకు తెలియదు, కానీ వాళ్ళు దేవుడు రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు ఆ పరిచర్యను చూస్తూ ఉంటాడు. కాబట్టి కనిపించే వాళ్ళకి ఎంత బ్లెస్సింగ్ అయితే ఉంటుందో కనిపించకుండా పరిచర్య చేసే వాళ్ళకు కూడా దేవుడు అంతగా బ్లెస్సింగ్ ఇస్తాడనమాట. మరొక పరిచర్య ముందుకు వెళ్ళాలంటే ఎంతోమంది సహకారం అనేది అవసరం ఉంటుందండి. మరి చిన్న పనే కదా, మరి ఇది చేస్తే ఏమొస్తుంది, లేదు చేయకపోతే ఏమొస్తుంది అని ఎప్పుడు అనుకోకూడదు. చిన్న పనే చిన్న ఇన్వెస్ట్మెంటే మరి ఎంత గొప్ప కార్యాలు జరిగించడానికి మనకి ఏ విధంగా సహాయపడుతుందో, దేవుడి సన్నిధిలో చిన్న పని చేసినా కూడా ప్రభు కార్యాలు చేయటంలో మనం కూడా పాలిభాగస్తులం అవుతాము. ఈరోజు మీరు వింటున్న వాక్యాన్ని ఇతరులకి షేర్ చేయడం కూడా పనేనండి. అది కూడా ఒక బ్లెస్సింగ్. ఎందుకంటే వింటున్నటువంటి మీరేం చేస్తున్నారు, ఇతరులకి షేర్ చేస్తున్నారు. అది ఏదైనా ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారో లేకపోతే దేవుడు మరి మాటలు షేర్ చేస్తున్నారో, మరి మీరు వింటున్న ఏ వాక్యాలైనా సరే ఇతరులకి పంపిస్తున్నారో, ఏ ప్రామిసెస్ అయినా మీరు ఇతరులకు పంపిస్తున్నారో, ఇవన్నీ కూడా ఎవరో ఒకరి జీవితంలో ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయన్నమాట. కాబట్టి ఇది నేను ఎందుకు చెయ్యాలి అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు పని ఏ పని చేసినా కూడా దాంట్లో ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా మనం చూడగలుగుతాం, పొందుకుంటాం. అంతేకాకుండా దేవుడి రాజ్యాన్ని వ్యాప్తి చేసేవారుగా మనం కూడా ఉండగలుగుతాం. కాబట్టి ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ అలాగే ప్రార్థన చేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ఒక పరిచర్య ముందుకు పోవాలి అంటే ప్రార్థన చేయండి. అందుకే చాలాసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటే ఈ మాటలు వింటున్న మీరు ప్రార్థన చేయండి. మన సొంతంగా ఏది కూడా మనము చేయలేమన్నమాట, దేవుడి శక్తి లేకోకుండా, దేవుడి యొక్క జ్ఞానం లేకుండా. కాబట్టి ఏదైనా కూడా మన జీవితంలో మనం సఫలత చూడాలి అంటే ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన మన జీవితాలకి ఆయువు. కాబట్టి క్రైస్తవులుగా ప్రతి క్షణము మనం ఎలా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏది చూసినా కూడా మీ కళ్ళ ముందు ఎవరైనా కష్టపడుతున్న చూస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీరేం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరున్న స్థలంలో ఉండి ప్రార్థన చేయండి. ఎవరైనా హాస్పిటల్స్లో వెళ్తున్న వారిలో, అంబులెన్స్లో వెళ్తున్న వారిని చూసినప్పుడు దయచేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం చేయండి ప్రార్థన, మీరున్న స్థలంలోనే ప్రార్థన చేయండి. లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిందా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మరి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా మనము చేయగలిగే సహాయం ఏంటంటే దేవుడి సన్నిధిలో చెప్పుకోవడం, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం. మరి కొన్నిసార్లు అలా అవకాశాలు దేవుడు ఇస్తాడు, మనం వాళ్ళకి ఫిజికల్గా కూడా ఒక ప్రేయర్గానే కాకుండా ఇంకా కొన్ని రీతిలుగా కూడా హెల్ప్ చేయడానికి. అలాంటి సమయంలో కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దయచేసి ఇతరులకి హెల్ప్ కూడా చేయండి. కాబట్టి ప్రభువు పనుల్లో ఆసక్తులుగా ఉండాలన్నమాట. ఆసక్తి కలిగిన వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడండి ఆయన పనులు చేయడానికి. దేవుడికి ఎవరు ఇష్టము అంటే దేవుడి కార్యాల పట్ల ఇష్టము కలిగి చేసేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు మనము దేవుడి కార్యాల పట్ల మరి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నామా? నేను కూడా చేయాలి దేవుడి కోసం ఏదైనా. భూమి మీద నేను సజీవ లెక్కలో ఉన్నాను, దేవుడు నన్ను భూమి మీదకి పంపించాడు అంటే నా పని ఏంటి, నా వంతు ఏంటి, నేనేం చేయగలను దేవుడికని ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి దేవుడిని అడుగుదాం ఈరోజు, ప్రభా నన్ను భూమి మీదకి ఎందుకు పంపించావు, నేనేం చేయాలి, నా పట్ల మీకున్న ఉద్దేశం ఏంటి, నీ కార్యాల్లో నేను ఏ విధంగా ఆసక్తి కలిగి జీవించాలి, ఏ పనులు నాకు అప్పగించావు ప్రభా చేయటానికి కృపనివ్వని అడుగుదామా దేవుడి సన్నిధిలో. ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నప్పటికీ ఎలా చేయాలో తెలియకపోతే ఈరోజు దేవుడి మాటలు విన్నాము కదా, మనం చేసే ప్రార్థన కావచ్చు, సహాయం కావచ్చు, మన మాట సహాయం కావచ్చు, ఏదైనా దేవుడి సన్నిధిలో చిన్న పని పెద్ద పని మనం ఏది చేసినా కూడా అది మన జీవితంలో ఆశీర్వాదనే తెస్తుంది. అలాగే అనేకులకి ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి మనం కూడా దేవుడి పరిచర్యలో పాల్పంచుకోవడానికి, అలాగే దేవుడి కార్యాభివృద్ధిలో మనం కూడా ఆసక్తిగా ఉండి పని చేయటానికి దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక.
పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. అయ్యా, మీ కార్యాభివృద్ధి యందు మేము ఆసక్తి కలిగి జీవించడానికి మా అందరికీ కృపనివ్వండి. మా అందరినీ మీరు వాడుకోండి ప్రభువా. మా అందరికి కూడా ఆసక్తి కలిగిన మనసునివ్వండి. ప్రార్థించే వారిగా, పరిచర్యలో సహకరించే వారిగా, పరిచర్యని ప్రోత్సహించే వారిగా ఉండటానికి మా అందరికీ కృపనివ్వమని, మా అందరినీ బ్లెస్ చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.